Pleasant good morning everyone. So welcome back to our channel and as well as our class. So today we are going to discuss about one of the general science concept, that is about the reproduction in human beings. Okay, it's very important topic and very interesting topic also. So the name of the topic is reproduction in human beings. So generally reproduction, సో దీన్ని మన తెలుగులో ప్రత్యుత్పత్తి అంటామండి. ఓకే, సో రీప్రొడక్షన్ మనం తెలుగులో ప్రత్యుత్పత్తి అంటాం. అసలు రీప్రొడక్షన్ అంటే ఏంటి, అది ఎన్ని విధాలుగా జరుగుతుంది, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్స్ అండ్ హౌ ద బేబీ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్డ్. So, and what are the different types and what are the different methods involved in that one, and what are the male and female reproductive organs. So like all these some important concepts related to reproduction we are going to discuss now. Okay, so without wasting time we shall enter into the concept of reproduction. So first of all, reproduction అంటే అసలు హెడ్డింగ్ ఏంటో తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to know or we have to understand what is the మీనింగ్ ఆఫ్ రీప్రొడక్షన్. సో జనరల్గా రీప్రొడక్షన్ అంటే ఏదైనా ఒక ఆర్గానిజం అన్నది దానికి ఉన్న ఎబిలిటీని ఉపయోగించుకుని నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ని కనుక తయారు చేసి ప్రొడ్యూస్ చేయగలిగితే, ఓకే, సో దాన్ని మనం రీప్రొడక్షన్ అంటాం. అంటే ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు ప్రొడ్యూస్ ఏ న్యూ జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్. ఓకే, సో దానికి ఉన్నటువంటి ఎబిలిటీ అంటే ఆర్గానిజంకి ఉన్నటువంటి ఎబిలిటీని ఉపయోగించుకుని అదొక న్యూ జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ని కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే, సో దాన్నే మనం రీప్రొడక్షన్ అంటాం. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ ఫ్రేమ్ ద డెఫినేషన్ ఆఫ్ రీప్రొడక్షన్ యాజ్ the ability of an organism in producing a new generation of individuals. అంటే ఇక్కడ న్యూ జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ప్రోజనీ అంటే పిల్లలు అంటే నెక్స్ట్ జనరేషన్ అండి. అలాగే ఇక్కడ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం అంటే ఇక్కడ మదర్ అండ్ ఫాదర్. ఓకే, గాట్ ఇట్ అన్నాడు. ఇక్కడ ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం అంటే ఇక్కడ అడల్ట్ అని అర్థం అండి. అంటే ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ లేనిదే ఒక నెక్స్ట్ జనరేషన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, అవునా కదా. సో బై బేసింగ్ అపాన్ దిస్ మదర్ అండ్ ఫాదర్ని ఒక ఆర్గానిజం కింద ట్రీట్ చేసుకుని ఒక న్యూ జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ని మనం ప్రోజెనీ అంటే ఒక సంతానం కింద ట్రీట్ చేసుకుంటే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్గానిజం దానికి ఉన్న ఎబిలిటీని బేస్ చేసుకుని ఒక న్యూ జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్నే మనం రీప్రొడక్షన్ అంటాం. ఓకే, ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇన్ ప్రొడ్యూసింగ్ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ నోన్ యాజ్ రీప్రొడక్షన్. గాట్ ఇట్ అన్నాడు. సో దీన్ని మనం రీప్రొడక్షన్ తెలుగులో ప్రత్యుత్పత్తి అంటామండి. ఓకే, గాట్ ఇట్ అన్నాడు. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ రీప్రొడక్షన్ అని చెప్తున్నాం అంటే ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ లేనిదే ఒక న్యూ జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేది ఫామ్ అవ్వండి, అవునా కదా. అంటే ఇక్కడ మదర్ ఈజ్ గోయింగ్ టు బి లేదా ఒక ఫాదర్ ఈజ్ గోయింగ్ టు బి ఫ్యూజ్డ్ విత్ మదర్, లేదా ఒక మేల్ జెండర్ ఈజ్ గోయింగ్ టు బి ఫ్యూజ్డ్ విత్ ద ఫీమేల్ జెండర్ అని చెప్తూ ఉంటాం, అవునా కదా. సో ఇక్కడ రీప్రొడక్షన్ అర్థం అవ్వాలంటే వీ హ్యావ్ టు నో వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అబౌట్ ద ఫెర్టిలైజేషన్. ఓకే, సో రీప్రొడక్షన్ ద్వారా ఒక న్యూ జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయంటే దానికి కారణం రీప్రొడక్షన్లో జరిగే ఇంపార్టెంట్ ప్రాసెస్ మనకి ఫెర్టిలైజేషన్. దాన్ని మనం ఫెర్టిలైజేషన్ అంటాం. సో నౌ వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. అసలు ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్స్ మీనింగ్ అని చెప్పుకుంటూ వెళ్తే, ఫెర్టిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద యూనియన్ ఆర్ ఫ్యూజన్. ఓకే, కలయిక అని చెప్తాం. ఓకే, ఫెర్టిలైజేషన్ అంటే ఇక్కడ కలయిక లేదా యూనియన్. సో జనరల్గా యూనియన్ అన్నా కూడా కలవడం. ఓకే, సో ఇన్ ద సేమ్ వే వీ కెన్ డిఫైన్ ఫెర్టిలైజేషన్ యాజ్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ విత్ ఫీమేల్ గ్యామెట్. అంటే ఒక మేల్ గ్యామెట్ అన్నది ఫీమేల్ గ్యామెట్తో ఫ్యూజ్ అయినా, లేదా ఒక మేల్ గ్యామెట్ అన్నది ఫీమేల్ గ్యామెట్తో యూనియన్ అయినా, సో దాన్ని మనం ఫెర్టిలైజేషన్ అంటాం. ఓకే, ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ విత్ ఫీమేల్ గ్యామెట్ ఈజ్ నోన్ యాజ్ ఫెర్టిలైజేషన్ అండ్ దిస్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారింగ్ అవుట్ ద రీప్రొడక్షన్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ఆర్గానిజం. ఓకే, ఇందాక చెప్పుకున్నటువంటిగా రీప్రొడక్షన్ జరిగిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగితేనే. ఫెర్టిలైజేషన్ అంటే ఫ్యూజన్ జరిగితేనే. ఫ్యూజన్ అంటే ఇక్కడ కలయిక, FUSION. ఓకే, ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ విత్ ఫీమేల్ గ్యామెట్. అదే ఇక్కడ మనం చెప్తున్నాం మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ అని. అసలు మేల్ గ్యామెట్ అంటే ఏంటి, ఫీమేల్ గ్యామెట్ అంటే ఏంటి, ఇప్పుడు ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి చూడాలని. ఓకే, సో మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఈజ్ నథింగ్ బట్ ఈ మేల్ గ్యామెట్ ఏదైతే ఉందో దిస్ మేల్ గ్యామెట్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. అలాగే ఫీమేల్ గ్యామెట్ గురించి తెలియాలంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి తెలియాలండి. ఇవి మనకి 8th క్లాస్ బయాలజీలో వస్తాయి, మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్. సో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసేదే మేల్ గ్యామెట్. ఇన్ ద సేమ్ వే ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసేదే ఫీమేల్ గ్యామెట్. ఇప్పుడు ఈ మేల్ గ్యామెట్ అన్నది ఫీమేల్ గ్యామెట్తో ఫ్యూజ్ అయినా యూనియన్ అయినా జరిగేదే ఫెర్టిలైజేషన్. గట్ ఇట్ అన్నాడు. అయితే ఇక్కడ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఏంటి, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అంటే చూడాలండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్,
టెస్టిస్ ఈజ్ ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టెస్టిస్ అన్నది మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్, TESTIS, టెస్టిస్ అంటుంది, ఏ పెయిర్ ఆఫ్ టెస్టిస్. ఓకే, సో ఇక్కడ మనకి టెస్టిస్ ఈజ్ ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్. ఇది మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ కాబట్టి సో టెస్టిస్ విల్ రిలీజ్ ఏ గ్యామెట్ కాల్డ్ ఏ మేల్ గ్యామెట్. సో మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ కాబట్టి మేల్ గ్యామెట్ రిలీజ్ చేయాలి, అవునా కదా. ఇన్ ద సేమ్ వే ద టెస్టిస్ విల్ రిలీజ్ ఏ మేల్ గ్యామెట్ కాల్డ్ స్పెర్మాటోజోవా, స్పెర్మ్స్ అంటాం దాన్ని. ఓకే, సో దాన్ని మనం ఇంగ్లీష్లో స్పర్మ్స్ అంటాం, లేదా బయాలజికల్లో స్పెర్మాటోజోవా అని కూడా నచ్చాను. ఓకే, సో ఇక్కడ స్పర్మ్ అన్నది ఎవరు రిలీజ్ చేస్తారంటే టెస్టిస్ రిలీజ్ చేస్తున్నాను. సో యూ హ్యావ్ టు నో ద బేసిక్ డిఫరెన్స్. టెస్టిస్ అంటే ఏంటి, స్పర్మ్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద డిఫరెన్స్. టెస్టిస్ అంటే మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అండి. ఓకే, ఆ ఆర్గన్ రిలీజ్ చేసే గ్యామెట్ ఇక్కడ స్పర్మ్. సో యూ కెన్ సే దట్ స్పర్మ్ ఈజ్ ద మేల్ గ్యామెట్ విచ్ ఈజ్ రిలీజ్డ్ బై ద టెస్టిస్ విచ్ ఈజ్ కాల్డ్ as ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్. ఇన్ ద సేమ్ వే ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ని మనం ఓవరీ అంటామండి, OVARY, ఓవరీ. ఓకే, ఇన్ ద సేమ్ వే ద ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఓవరీ ఆల్సో రిలీజెస్ ఏ ఫీమేల్ గ్యామెట్ కాల్డ్ ఓవమ్, OVUM. ఓకే, ఓవరీ అన్నది ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్, అది రిలీజ్ చేసే గ్యామెట్టే ఓవమ్. సో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ స్పర్మ్ అండ్ ఓవమ్ వీ కెన్ సే దట్ మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్. వాట్ ఇట్ అన్న. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇందాక చెప్పుకున్న చూడండి, ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అవునా కదా. సో ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఈ గ్యామెట్స్ అన్నవి మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి అని అర్థం అండి. ఓకే, సో ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అయితే టెస్టిస్, అది రిలీజ్ చేసేదాన్ని మనం స్పర్మ్ అంటాం. సో స్పర్మ్ ఈజ్ కాల్డ్ మేల్ రీప్రొడక్టివ్ గ్యామెట్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అయితే ఓవరీ, అది రిలీజ్ చేసే ఫీమేల్ గ్యామెట్ ఓవమ్. ఇప్పుడు మనకి స్పర్మ్ ఈజ్ గోయింగ్ టు బి ఫ్యూజ్డ్ విత్ ఓవమ్ and it results in the fertilization. This is the perfect meaning of the fertilization. What it or not. So now we can say the definition of fertilization as the fusion of, ఇప్పుడు ఫ్యూజన్ జరుగుతుంది. ఈ ఫ్యూజన్ దేనికి మధ్య ఫ్యూజన్ అంటే the male gamete is going to be fused with the female gamete, which is nothing but male gamete అయితే sperm and female gamete అయితే ovum. So indirectly we are saying the sperm is going to be fused with ovum, which results in the formation of ఫెర్టిలైజేషన్ యాజ్ ఎ రిజల్ట్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్పర్మ్ అన్నది ఓవంతో రియాక్ట్ అవుతుందో ఒక ప్రెగ్నెన్సీ అనేది డెవలప్ అయ్యి లేడీస్లో అదొక జైగోట్ కింద ఫామ్ అవుతుంది. గాట్ ఇట్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు మనకి మేల్ ప్రకారంగా ఫీమేల్ ప్రకారంగా డివైడ్ చేసుకుంటూ వస్తే మేల్ అండ్ ఫీమేల్. సో మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ టెస్టిస్, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఓవరీ, అండ్ టెస్టిస్ విల్ రిలీజ్ ఎ స్పర్మ్ అండ్ ఓవరీ విల్ రిలీజ్ ఎ ఓవమ్. So now the sperm is going to be fused with ovum, so that sperm plus ovum gives rise to zygote. Okay, ఒక జైగోట్ అనేది ఫామ్ అవుతుంది, ZYGOTE, జైగోట్ అంటాం. ఆ జైగోట్ కొంచెం ఎదిగి ఇన్ఫాంట్ ఒక బేబీ కింద ఫామ్ అవుతుంది. ఆ ఇన్ఫాంట్ నుంచి డెవలప్ అయ్యి ఆఫ్టర్ 9 months విల్ గెట్ అన్ అడల్ట్, అంటే ఒక బేబీ అనేది మనకు బయటకు వస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. ఓకే, సో ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఫార్మేషన్ ఆర్ ద ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ విత్ ఓవమ్ విచ్ రిజల్ట్స్ ఫ్రమ్ జైగోట్ టు ఇన్ఫాంట్ అండ్ ఇన్ఫాంట్ టు అడల్ట్. సో ఈ విధంగా మనకి ఒక చైల్డ్ బర్త్ లేదా ప్రెగ్నెన్సీ అనేది ధరించడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ లేడీస్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అండ్ మేల్ రీప్రొడక్టివ్ గ్యామెట్, అండ్ సిమిలర్లీ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అండ్ ఫీమేల్ గ్యామెట్. And this is about the fertilization, the fusion of male and female gametes which results in the formation of pregnancy in the name of zygote, and this zygote will further develop into infant and finally it will change into adult. ఇప్పుడు మనం ఇదంతా ఫెర్టిలైజేషన్లో చెప్పుకుంటున్నాం. సో జనరల్గా ఇప్పుడు చెప్పుకుంటే ఫెర్టిలైజేషన్లో మనకి 2 types ఉంటాయండి. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. సో జనరల్లీ ద ఫెర్టిలైజేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. One is external fertilization and another one is internal fertilization. So one is external fertilization and another one is internal fertilization. మరి ఎలా విడదీశారు? సో ఇది ఎక్స్టర్నల్ ఇది ఇంటర్నల్ అని ఎలా చెప్తున్నారంటే డిపెండింగ్ అపాన్ ద ఫీమేల్ బాడీ బట్టి చెప్తారండి. సో ఫీమేల్ బాడీ యొక్క ఇన్వాల్వ్మెంట్ బట్టి చెప్తారు. అంటే ఒక రీప్రొడక్షన్ లేదా ఒక ఫెర్టిలైజేషన్ అనేది ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ జరిగితే అది ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అండి. అలా కాకుండా ఫెర్టిలైజేషన్ అనేది అవుట్ సైడ్ ద ఫీమేల్ బాడీ జరిగితే అది ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అండి. Got it or no? So this is the main difference between external and internal. Okay, so generally the fertilization is divided into external and internal fertilization. First of all, if you take the external fertilization, so external fertilization definition ఎలా ఫ్రేమ్ చేస్తూ ఉంటే if the fertilization takes place
అవుట్ సైడ్ ద ఫీమేల్ బాడీ. ఓకే, ఎక్స్టర్నల్ కాబట్టి అవుట్ సైడ్ ద ఫీమేల్ బాడీ, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. ఇది మనకి ఎక్కువగా ఆక్వాటిక్ అంటే యాంఫిబియన్స్లో కనబడుతుంది. ఫ్రాగ్ అండ్ ఫిష్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. సో వీటిలో ఎక్కువగా మనకి ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది కనబడుతుంది. ఫ్రాగ్స్లో కానీ ఫిషెస్లో కానీ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ బికాజ్ ద ఫెర్టిలైజేషన్ విల్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద ఫీమేల్ బాడీ. అండ్ అలాగే ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్కి వచ్చేటప్పటికి టెరెస్ట్రియల్ యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్లో కానీ జరిగేది ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. సో ఇఫ్ ద ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. సో జనరల్ ఎగ్జాంపుల్స్ ఆర్ టెరెస్ట్రియల్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. అలాగే ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్కి వచ్చేటప్పటికి ఫిష్ అండ్ ఫ్రాగ్. సో ఈ రెండు కూడా డిపెండింగ్ అపాన్ ద ఫీమేల్ బాడీ బట్టే, బట్ నాట్ ఆన్ ద మేల్ బాడీ. డిపెండింగ్ అపాన్ ద ఫీమేల్ బాడీ బట్టే ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అని చెప్తున్నాను. గట్ ఇట్ ఆర్ నాట్? సో ఇట్స్ అబౌట్ ద రీప్రొడక్షన్ డెఫినిషన్, fertilization and types of fertilization, and male and female reproductive organs, and male and female gametes, and how the zygote and how the infant and how the pregnancy is going to be formed. ఇవన్నీ కూడా బేసిక్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. గట్ ఇట్ అన్న? సో ఎప్పుడైతే ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరుగుతుందో ఖచ్చితంగా ద రిజల్ట్ ఆఫ్ దట్ ఫెర్టిలైజేషన్ దేనికి దారితీస్తుంటే ప్రెగ్నెన్సీ ఇన్ ఉమెన్ అని. సో ఎస్పెషల్లీ ఇది మనకి ప్రెగ్నెన్సీకి దారితీస్తుంది. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అన్నది స్టార్ట్ అవుతుందో, సో ఎప్పుడైతే ఆ స్త్రీ యొక్క అంటే లేడీస్ యొక్క వూంబ్ అంటే గర్భాశయంలో మనకు ఒక ఎంబ్రియో అనేది డెవలప్ అవుతుంది. గట్ ఇట్ అన్నాడు? సో ఒక ఎంబ్రియో అనేది డెవలప్ అయ్యి టోటల్గా 9 months బేర్ చేసి ఫైనల్గా ఒక బేబీకి అనేది చైల్డ్ బర్త్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం చూసుకుంటుంటే ఫస్ట్ మంత్ దగ్గర నుంచి ఎంబ్రియో డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ 3 months అంటే ఫర్ ద ఫస్ట్ 3 months కూడా ఎంబ్రియో డెవలప్ అవుతూ అదే ఎంబ్రియోని 3rd month నుంచి ఫీటస్ అని పిలుస్తారండి. FOETUS ఫీటస్. కొంతమంది ఫోయిటస్ అని కూడా చదువుతుంటారు. ఓకే, సో జనరల్గా అయితే ఫీటస్ అని చెప్తామండి, బట్ సమ్ పీపుల్ దే మే కాల్ ఇట్ ఇస్ ఫోయిటస్ ఆల్సో. సో ఇక్కడ మన జనరల్గా ఎంబ్రియోకి ఫోయిటస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు ఒక ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది ఆఫ్టర్ 3 months ఇదే ఎంబ్రియోని మనం ఫీటస్ అని పిలుస్తారండి. FOETUS. ఓకే, సో ఇది మనకి ఒక్కొక్కసారి 1 mark క్వశ్చన్లో అడుగుతుంటారు. డిఫైన్ ఫీటస్ అంటే the embryo after 3rd month of pregnancy, it is called as fetus. Okay, లేదా from the 3rd month of pregnancy the embryo is called as fetus అని కూడా రాయొచ్చు. అంటే ఏ మంత్ నుంచి అంటే 3rd month నుంచి. అది ఇప్పుడు మనం చూసుకుంటున్నాం అంటే 3rd month నుంచి ఇదే ఎంబ్రియోని దీన్ని ప్రొలాంగేట్ చేస్తూ ఫీటస్ కూడా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు చూసుకుంటే ఈ ఎంబ్రియో ప్లస్ ఫీటస్ కాంబినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఈ రెండు కూడా కలిసి మొత్తం అంటే డెవలప్ అవ్వడానికి ఎంతైతే టైం పీరియడ్ తీసుకుంటుందో దాన్ని మనం జెస్టేషన్ పీరియడ్ అంటామండి. ఓకే, GESTATION జెస్టేషన్ పీరియడ్. జెస్టేషన్ పీరియడ్ అంటే ద టోటల్ టైం టేకెన్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో అండ్ టుగెదర్ విత్ ఫీటస్. అంటే ఎంబ్రియో అండ్ అలాగే ఫీటస్ రెండు కూడా డెవలప్మెంట్ కంప్లీట్ డెవలప్ అవ్వడానికి ఎంతైతే టోటల్ టైం తీసుకుంటాయో ఆ టోటల్ టైం పీరియడ్ని మనం జెస్టేషన్ పీరియడ్ అంటామండి. సో జనరల్గా హ్యూమన్ బీయింగ్స్లో అయితే 280 days అంటే ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ టు 9 months. నవమాసాలు అంటూ ఉందండి, అవునా కదా? సో 280 days ఈజ్ ద జెస్టేషన్ పీరియడ్ ఆఫ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 9 months. సో వన్స్ అగైన్ యూ హ్యావ్ టు define the definition of the gestation period. So okay, gestation period is defined as the time taken for the complete development of embryo and fetus is known as gestation period, and normal gestation period in human beings is about 280 days, that is approximately equal to 9 months. And what is fetus means, from the 3rd month of pregnancy the embryo is called as fetus. So fetus ki అలాగే నెక్స్ట్ జెస్టేషన్ పీరియడ్కి డిఫరెన్స్ అర్థమైంది కదండి. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అయ్యి ఈ ఫీటస్ కింద మారి జెస్టేషన్ పీరియడ్లోకి వెళ్తుందో మనకి ఈ బేబీ అలాగే మదర్ అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక రిలేషన్ టిష్యూస్ ఫామ్ అవుతాయండి. అంటే మనకి తల్లి కడుపులో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి ఎంబ్రియోకి అలాగే అక్కడ గ్రోత్ అవుతున్నటువంటి బేబీకి అంటే ఇక్కడ మదర్ యొక్క బ్లడ్కి బేబీకి మధ్య ఒక టిష్యూ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం ప్లసెంటా అని చెప్తాం. ప్లసెంటా. ఓకే, PLACENTA
TA, ప్లాసెంటా, PLACENTA. ఈ ప్లాసెంటా అనేది ఒక టిష్యూ ఫార్మేషన్ అంటే ఒక నరిష్మెంట్ అంటే డెవలప్ అవుతుంది. నరిష్మెంట్ అంటే అక్కడ డెవలప్ అవడం, డెవలప్ అవడం అంటే ఒక టిష్యూ అనేది డెవలప్ అవుతుంది. దేనికి అంటే మదర్ యొక్క బ్లడ్కి అలాగే బేబీకి మధ్య ఒక నర్చర్మెంట్ లేదా నరిష్మెంట్ ఆఫ్ ద టిష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. నరిష్మెంట్ అంటే డెవలప్ అవడం, డెవలప్ అవడం అంటే ఒక టిష్యూ లేయర్, ఒక మెంబ్రెన్ అనేది ఫామ్ అవుతుంది. దేనికంటే మదర్ యొక్క బ్లడ్కి బేబీకి. అయితే ఆ ప్లసెంటా వల్ల ఉపయోగం ఏంటంటే ఈ మదర్ బ్లడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ ఆక్సిజన్ కంటెంట్ అండ్ న్యూట్రియంట్స్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ టు baby through this placenta. In the same way, whatever the waste material and carbon dioxide from baby also get transported to mother blood. అంటే ఇప్పుడు బేబీ టు మదర్ టు బేబీ మధ్య టిష్యూ ఫార్మేషన్ అని చెప్పుకున్నాం కానీ, సో దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ద ప్లసెంటా. ఈ ప్లసెంటా ద్వారా ఒక బేబీకి కావాల్సినటువంటి ఆక్సిజన్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఈ ప్లసెంటా ద్వారా మదర్ యొక్క బ్లడ్ నుంచి బేబీకి వెళ్తాయి. ఇన్ ద సేమ్ వే బేబీలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ వేస్ట్ ప్రొడక్ట్స్ కానీ ఇదే ప్లసెంటా ద్వారా మదర్ బ్లడ్లోకి వెళ్తాయి. సో యూ కెన్ సే దట్ ఈస్ ద మీడియేటరీ బిట్వీన్ మదర్ అండ్ బేబీ. సో ఆ టిష్యూ లేయర్ని మనం ప్లసెంటా అని చెప్తాం. సో ఒక్కొక్కసారి మనకి 2 మార్క్స్ క్వశ్చన్లో లేదా 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతుంటాడు, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లసెంటా అని. ఓకే, ప్లసెంటా ఈజ్ నథింగ్ బట్ ఇది జనరల్గా ఎప్పుడు ఫామ్ అవుతుందంటే 12 వీక్స్ తర్వాత. ఓకే, 12 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అంటే 4 వీక్స్, అలా 3 మంత్స్ తర్వాత ఫామ్ అయ్యేదని మనం ప్లసెంటా అంటాం. సో ఆఫ్టర్ 3 మంత్స్ అంటే మనకి ఎప్పుడైతే ఫీటస్లోకి మారుతుందో అప్పుడే మనకి ప్లసెంటా కూడా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 12 వీక్స్ తర్వాత ప్లసెంటా స్టార్ట్ అవుతుందో దేర్ విల్ బి ఏ మ్యూచువల్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ బిట్వీన్ ఆక్సిజన్, న్యూట్రియన్స్, కార్బన్ డైఆక్సైడ్, వేస్ట్ ప్రొడక్ట్స్ త్రూ దిస్ ప్లసెంటా. ఓకే, సో ఇవి మనకి ఖచ్చితంగా తెలియాల్సిన డెఫినేషన్స్ అండి. ఒకటి, ప్లసెంటా అంటే ఏంటో తెలియాలి. ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నటువంటిగా ఫీటస్ అంటే ఏంటో తెలియాలి. అండ్ ఆఫ్టర్ దట్ వన్ ఫెర్టిలైజేషన్ ఉన్నటువంటి ఆ 2 టైప్స్ ఏంటో కూడా తెలియాలి. సో దీని ఇస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లసెంటా. ఒక్కోసారి మనకు 1 మార్క్ క్వశ్చన్ ఇప్పుడు అడిగినట్టుగా చెప్తుంటాను. సో ప్లసెంటా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ ద టిష్యూ బిట్వీన్ ద మదర్స్ బ్లడ్ అండ్ బేబీ ఇన్ విచ్ ద ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ ఆర్ గోయింగ్ టు బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ మదర్ బ్లడ్ టు బేబీ. ఇన్ ద సేమ్ వే ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ గోయింగ్ టు బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ బేబీ టు మదర్స్ బ్లడ్. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లేడ్ బై ద ప్లసెంటా. అండ్ అలాగే ఫీటస్ అంటే చెప్పుకున్నాం, ఫ్రమ్ ద 3rd month ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ద ఎంబ్రియో ఇస్ కాల్డ్ ఎస్ ద ఫీటస్, అవునా కదా. సో ఇప్పుడు మనం చెప్పుకుంటూ వెళ్తే కరెక్ట్గా ఇవన్నీ కూడా మనకి ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ ప్లసెంటా అన్నది ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు టైం పీరియడ్ ఆఫ్ ఫీటస్. ఫీటస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, 3rd month అంటే ఆల్మోస్ట్ 12 వీక్స్. సో ఇన్ ద సేమ్ వే 12 వీక్స్ తర్వాత ఫామ్ అయ్యేదే ప్లసెంటా. అలాగే జెస్టేషన్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఎంబ్రియో అండ్ అలాగే ఫీటస్ కంప్లీట్గా డెవలప్ అవడానికి ఎంతైతే టైం పీరియడ్ తీసుకుంటుందో దాన్ని మనం జెస్టేషన్ పీరియడ్ అంటాం. సో జెస్టేషన్ పీరియడ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఎంబ్రియో అండ్ ఫీటస్ 2 కలిపి రాయాలి. ఆ 2 డెవలప్ అవ్వడానికి ఎంతైతే టైం తీసుకుంటుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 9 months. దట్ ఈస్ అబౌట్ ద 280 days. ఓకే, గాట్ ఇట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫెర్టిసైడ్. ఓకే, ఫెర్టిసైడ్స్ అని చెప్తుంటాను. FOETICIDE ఫెర్టిసైడ్. ఓకే, FOETICIDE ఫెర్టిసైడ్ అంటే ఏంటి? ఓకే, జనరల్గా ఫెర్టిసైడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతుంటాడు. ఫెర్టిసైడ్ అంటే ఏంటి అంటే, సో జనరల్గా ఈ రోజుల్లో అంటే అట్ ప్రజెంట్ ఇన్ మోడర్న్ హ్యూమన్ సొసైటీలో ఆడపిల్ల పుడుతుందని చెప్పి చాలామంది అబార్షన్ చేయించేస్తున్నారండి. అంటే ఇలా చెప్తున్నాను అనుకోకండి, బట్ ఇప్పటికీ కొన్ని నగరాల్లో కొన్ని విలేజెస్లో ఇంకా సొసైటీలో ఎగ్జిస్ట్ అయిందండి ఈ కల్చర్ అన్నది. ఏంటంటే ఇప్పుడు ఆడపిల్ల గర్భంలో ఉంది అంటే ఒక పిండాన్ని నిర్దేశించినప్పుడు అది ఒక స్త్రీలింగంలో ఒక పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే కొంతమంది అబార్షన్ చేయించడం లేదా ఆ ఫెటస్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రక్ట్ చేయించడమో చేస్తున్నారు. ఎందుకంటే ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఈస్ దే ఆర్ బిలీవింగ్ దట్ ద బేబీ గర్ల్ ఈజ్ గోయింగ్ టు బోర్న్. అంటే అక్కడ ఫీమేల్ బోర్న్ అవుతుందన్న ఉద్దేశంతో చాలామంది ఈ ఫెటస్ ఏదైతే ఉందో దాన్ని అబార్షన్ కానీ డిస్ట్రక్షన్ కానీ చేయిస్తున్నారు. సో దాన్ని మనం ఫెర్టిసైడ్ అంటామండి. FOETICIDE ఫెర్టిసైడ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రక్టింగ్ ఆర్ అబార్టింగ్. అబార్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అబార్షన్ అంటే కంప్లీట్గా రద్దు చేయడం. అంటే ఆ గర్భంలో ఉన్న పిల్లని పాపం బిడ్డని ఆ గర్భంలోనే చంపేయడం అండి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫెర్టిసైడ్. అంటే కిల్లింగ్ ఆఫ్ దట్ బేబీ ఇన్సైడ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఎంబ్రియో ఓన్లీ. అంటే మనకి గర్భంలో ఉన్నప్పుడు దాన్ని చంపేస్తే దాన్ని మనం ఫెర్టిసైడ్ అంటాం. ఓకే, ఆ విధానాన్ని మనం ఫెర్టిసైడ్ అంటాం. అంటే ద ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రక్టింగ్ ఆర్ అబార్టింగ్. ABOR. Abortion is nothing but aborting. The process of destructing or aborting the baby when it is inside the fetus only, because there are many people believing that it is a female baby. So this method is called as a ferticide.
సో నవే డేస్ ఇట్స్ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సొసైటీ ఆల్సో, కొన్ని చోట్ల లేదా కొన్ని ప్రదేశాల్లో ఎప్పటికీ జరుగుతూ ఉందండి. వాట్ ఇట్ సో దీన్ని మనం ఫర్టిసైడ్ అంటాం. ఏమంటాం? ఫర్టిసైడ్. ఓకే, సో ఇట్స్ అబౌట్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే, ఇప్పటి వరకు మనం చాలా డెఫినేషన్స్ చెప్పుకున్నాం. ఒకటి ఫర్టిసైడ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఫోయిటస్ అని ఎప్పటి నుంచి అంటారో చెప్పుకున్నాం, అలాగే జెస్టేషన్ పీరియడ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అలాగే మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ చెప్పుకున్నాం, అలాగే సెక్షువల్ అంటే రీప్రొడక్షన్ జరిగినప్పుడు ఏ విధంగా గ్యామెట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయో చెప్పుకున్నాం. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు మీరు విన్నది కరెక్ట్గా అర్థమైతే దిస్ టాపిక్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఈజీ అండ్. సో నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సెక్షువల్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. సో రీప్రొడక్షన్లో కూడా మనకి 2 టైప్స్ అండి. జస్ట్ లైక్ మనకి ఫెర్టిలైజేషన్లో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎలా ఉన్నాయో ఇన్ ద సేమ్ వే రీప్రొడక్షన్లో కూడా సెక్షువల్ అండ్ అసెక్షువల్ ఉంటాయండి. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా డిపెండింగ్ అపాన్ ద ఫీమేల్ బాడీ బట్టి ఫెర్టిలైజేషన్ డిపెండ్ అవుతుంది. ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ అయితే ఇంటర్నల్, అవుట్ సైడ్ ద ఫీమేల్ బాడీ అయితే ఎక్స్టర్నల్. సో ఎగ్జాంపుల్ అయితే అక్కడ ఫ్రాగ్ అండ్ ఫిష్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు రీప్రొడక్షన్కి వచ్చేటప్పటికి సెక్షువల్ అండ్ అసెక్షువల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సెక్షువల్ రీప్రొడక్షన్లో ఖచ్చితంగా మేల్ గ్యామెట్ టు ఫీమేల్ గ్యామెట్ టు ఫ్యూజ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద రీప్రొడక్షన్ ఇన్ విచ్ దెర్ ఈజ్ ఏ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. మేల్ గ్యామెట్ టు ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజన్ జరిగితే దాన్ని మనం సెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం. సో ఇప్పుడు దీనికి అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఫస్ట్ పాయింట్ ఎలా రాస్తాం అంటే ఇక్కడ ఇందాక ఫ్యూజన్ జరిగింది, ఇక్కడ ఫ్యూజన్ జరగదు. Got it or not? So the reproduction in which there will not be any fusion between male and female gamete. Male gamete ki female gamete ki మధ్య ఎటువంటి ఫ్యూజన్ లేకపోతే దాన్ని అసెక్షువల్ అంటాం. సో వాట్ ద ఫస్ట్ పాయింట్ ఆర్ నాట్? సెక్షువల్ అయితే ఫ్యూజన్ ఉంటుంది, ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. అసెక్షువల్కి వచ్చేటప్పటికి దేర్ విల్ నాట్ బి ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి సెకండ్ పాయింట్ రాయొచ్చు. ఇందాక ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పుకున్నాం? మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజన్ జరుగుతుందని చెప్పుకున్నాం. ఎందులో? సెక్షువల్లో. అంటే ఖచ్చితంగా సెక్షువల్ రీప్రొడక్షన్ ఇట్ విల్ ఇన్వాల్వ్ 2 ఆర్గానిజమ్స్. ఖచ్చితంగా 2 ఆర్గానిజమ్స్ ఉండాలి. కాస్త అబ్జర్వ్ చేయండి. అవునా? ఎందుకంటే మేల్ గ్యామెట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్యూజ్డ్ విత్ ఫీమేల్ గ్యామెట్ అని చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇట్ రిక్వైర్స్ మినిమం 2 ఆర్గానిజమ్స్. ఖచ్చితంగా 2 ఆర్గానిజమ్స్ కావాలి. బట్ ఇక్కడ అసెక్షువల్కి వచ్చేటప్పటికి ఫ్యూజన్ జరగదని చెప్తున్నాం కాబట్టి ఇట్ రిక్వైర్స్ ఓన్లీ 1 ఆర్గానిజం. డిఫరెన్స్ అర్థమవుతుందా లేదండి? సో సెక్షువల్లో అయితే మనకి 2 ఆర్గానిజమ్స్ యొక్క పార్టిసిపేషన్ కావాలి, బట్ అసెక్షువల్లోకి వచ్చేటప్పటికి ఓన్లీ 1 ఆర్గానిజం పార్టిసిపేషన్ ఈజ్ రిక్వైర్డ్. అలాగే ఫస్ట్ పాయింట్ అయితే డెఫినేషన్ అంటే ఫ్యూజన్ ప్రకారంగా చెప్పుకున్నాం. అలాగే సెకండ్ పాయింట్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బట్టి చెప్పుకున్నాం. అలాగే థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి సెక్షువల్ రీప్రొడక్షన్లో మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజ్ అయిన తర్వాత ఏం ఫామ్ అవుతుందని చెప్పుకున్నామండి? జైగోట్ ఫార్మేషన్ అని జరుగుతుంది. అవునా కదా? సో దేర్ విల్ బి ఏ జైగోట్ ఫార్మేషన్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. అలాగే అసెక్షువల్లోకి వచ్చేటప్పటికి దేర్ విల్ నాట్ బి ఎనీ జైగోట్ ఫార్మేషన్. వాట్ ఇట్ ఆర్. సో డిఫరెన్స్ అర్థమవుతుందా లేదండి? సో ఫస్ట్ది డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకున్నాం, అంటే ఐ మీన్ ఫ్యూజన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్ది పార్టిసిపేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బట్టి చెప్పాం. అలాగే థర్డ్ పాయింట్ ఆ పార్టిసిపేషన్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యే రిజల్ట్ జైగోట్ ఏదైతే ఉందో జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఎందులో? సెక్షువల్లో ఫామ్ అవుతుంది. అసెక్షువల్లో దెర్ విల్ నాట్ బి ఎనీ జైగోట్ ఫార్మేషన్. అలాగే ఫోర్త్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ గ్యామెట్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అని చెప్పుకున్నాం. మేల్ గ్యామెట్ని మనం ఏమంటామండి? స్పర్మ్ అంటామండి. ఫీమేల్ గ్యామెట్ని ఓవమ్ అంటామండి. సో దెర్ విల్ బి ఇంటరాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. అలాగే అసెక్షువల్లోకి వచ్చేటప్పటికి దేర్ విల్ నాట్ బి ఇంటరాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. సో సింపుల్గా ఇటు 4 రాస్తే 2 మార్క్స్ ఈజీగా పడతాయి. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సెక్షువల్ అండ్ అసెక్షువల్? వాట్ ఇట్ ఆర్ నాట్? సో ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్గాన్ వేరు, గ్యామెట్ వేరండి. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ దట్ వన్. ఆర్గాన్ అన్నది మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ వేరేగా ఉంటుంది, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ వేరేగా ఉంటుంది. మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ని మనం టెస్టిస్ అంటాం, అది రిలీజ్ చేసే గ్యామెట్ని మనం స్పెర్మ్ అంటాం. అలాగే ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ని ఓవరీ అంటాం, అది రిలీజ్ చేసేదాన్ని ఓవమ్ అంటాం. ఇప్పుడు ఈ స్పెర్మ్ ఓవమ్ కలిస్తేనే మనకి రీప్రొడక్షన్ జరిగి ఫెర్టిలైజేషన్ ద్వారా జైగోట్ ఫామ్ అవుతుంది. సో ఇట్స్ అ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రీప్రొడక్షన్, ఫెర్టిలైజేషన్ అండ్ ప్రెగ్నెన్సీ. గాట్ ఇట్ ఆర్ నాట్? అలాగే ఇంకొంచెం ఎదరికి వెళ్తే నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద కాంట్రాసెప్షన్. కాంట్రాసెప్షన్ ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటంటే కాంట్రాసెప్షన్, CONTRACEPTION.
TION కాంట్రాసెప్షన్, CONTRACEP కాంట్రాసెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఆపితే, అంటే ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఆపేదాన్ని మనం కాంట్రాసెప్షన్ మెథడ్స్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ప్రివెంటింగ్ ద ప్రెగ్నెన్సీ ఆఫ్ ద ఫెర్టిలైజేషన్ డ్యూ టు ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అటువంటి ప్రెగ్నెన్సీని ఖచ్చితంగా ప్రివెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ దే హ్యావ్ టు ఫాలో సమ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అన్న వాళ్ళు ఫాలో అవ్వాలి. సో జనరల్గా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుంటూ వెళ్తే మనకి ఇటువంటివన్నీ కూడా జనరల్గా అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే దే హ్యావ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్ దే హ్యావ్ టు యూజ్ ద కాంట్రాసెప్టివ్ మెథడ్స్ టు టేక్ కేర్ టు ప్రివెంట్ ఫ్రమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్. ఓకే, ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ అన్నవి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా దే హ్యావ్ టు take care some precautions by using the condoms or by using the contraceptive methods, లేదా surgical operations చేయించుకుని లేదా ప్రివెంట్ చేయించుకుని సంథింగ్ దే హ్యావ్ టు డూ టు ప్రివెంట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. లేకపోతే ఇక్కడ నుంచి భయంకరమైన పరిణామాలు, ఎయిడ్స్ రావచ్చు, ఈ HIV వైరస్ బాగా స్ప్రెడ్ అయిపోయి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ద్వారా ఒకరికొకరు స్ప్రెడ్ అవ్వచ్చు. సో ఇటువంటివన్నీ కూడా డిజాస్టర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. గొడిటాను. సో అయితే ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ కాంట్రాసెప్షన్ చెప్పుకున్నాను. సో కాంట్రాసెప్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రివెంటింగ్ ద ప్రెగ్నెన్సీ ఆఫ్ ద ఫెర్టిలైజేషన్ ఈజ్ నోన్ యాజ్ కాంట్రాసెప్షన్ అండ్ ద బెస్ట్ వే అండ్ ద ఫస్ట్ వే టు యూజ్ ద కాంట్రాసెప్టివ్ మెథడ్ ఈజ్ టు యూజ్ ద కాండోమ్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద ఎయిడ్స్ అండ్ ఓకే వెరీ వెరీ డేంజరస్ డిసీజ్. ఈ ఎయిడ్స్ అనేది మెయిన్గా HIV అనే వైరస్ ద్వారా వస్తుందండి. ఓకే, సో HIV అనేది వైరస్, ఎయిడ్స్ అనేది దాని యొక్క డిసీజ్ జబ్బు పేరెంట్. ఈ వైరస్ ద్వారా వచ్చే జబ్బు ఏది ఎయిడ్స్. సో ఇక్కడ HIV అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో ద ఫుల్ ఫార్మ్స్ అగైన్. ఎయిడ్స్ అంటే ఏంటి, HIV అంటే ఏంటి. సో HIV ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వైరస్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ డిసీజ్ కాల్డ్ ఎయిడ్స్. ఓకే, సో అయితే ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ HIV ఈజ్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. హ్యూమన్ ఇమ్యూనో IMMUNO హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఓకే, HIV స్టాండ్స్ ఫర్. అలాగే ఎయిడ్స్ గురించి చెప్పేటప్పటికి అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అక్వైర్డ్ అంటే పొందడం, దేని ద్వారా HIV అనే వైరస్ ద్వారా పొందుతాం కాబట్టి అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సో జనరల్గా ఈ ఎయిడ్స్ అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది, హౌ ద ఎయిడ్స్ ఈస్ గోయింగ్ టు బి స్ప్రెడెడ్ అంటే త్రూ సెక్షువల్ కాంటాక్ట్. ఓకే, సో ఈ సెక్షువల్ కాంటాక్ట్ అనేది మనకి ఒక నమ్మకంతో అంటే పెళ్ళి అయినప్పుడు ఒక పార్ట్నర్కి బేస్ చేసుకునే ఫెయిత్ఫుల్గా ఉండాలని, లేదా సెక్షువల్గా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ ద్వారా ఈ HIV అనేది బాగా స్ప్రెడ్ అయ్యి ఎయిడ్స్లో దింపేస్తుంది. ఒకటిటనండి. సో ఇక్కడ మనం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం, STD. ఓకే, STD అంటే సెక్షువల్లీ transmitted disease. Okay, a sexually transmitted disease, one of the best example is AIDS, which is causing because of HIV. So what is the meaning of sexually transmitted disease? Ante the diseases which can be spreaded or which can be expanded through the sexual contact. అంటే ఇల్లీగల్గా సెక్షువల్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఇల్లీగల్ రిలేషన్స్ ద్వారా మనకి ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అన్నవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. గొడిటాను. అయితే ఇలా జరగకుండా అంటే ఈ ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధులు మనం ఆపాలంటే హౌ కెన్ వీ కంట్రోల్ ఆర్ హౌ కెన్ వీ ప్రివెంట్ ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ ద ఎయిడ్స్, లైక్ HIV వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా మనకి ఎయిడ్స్ అన్న వ్యాధిని ఆపాలంటే మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బీ మెయింటైన్ ఎ పర్సనల్ హైజీన్ అంటే ఫస్ట్ మనకి మనం నీట్గా ఉండాలి. పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలండి. ఫస్ట్ స్టెప్ ఈజ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఎ పర్సనల్ హైజీన్. ఓకే, సెకండ్కి వచ్చేటప్పటికి బీ ఫెయిత్ఫుల్ టు ఓన్లీ వన్ పార్ట్నర్ ఆఫ్ యువర్ లైఫ్. మనం పెళ్లి చేసుకున్నటువంటి భాగస్వామితో మాత్రమే విశ్వాసంగా నమ్మకంగా ఉండాలండి. వేరే వాళ్ళతో ఇల్లీగల్గా అఫైర్స్ లాంటివి కానీ రిలేషన్స్ కానీ పెట్టుకోకూడదు. సో బీ ఫెయిత్ఫుల్ టు ద ఓన్లీ వన్ పార్ట్నర్ ఈజ్ ద సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏం చేసుకున్నాం, నీట్నెస్ అంటే పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్, మెయింటైనింగ్ ద పర్సనల్ హైజీన్. అలాగే సెకండ్ వన్ బీ ఫెయిత్ఫుల్ టు ఓన్లీ వన్ పార్ట్నర్. అలాగే థర్డ్ వన్ అవాయిడ్ సెక్షువల్ కాంటాక్ట్ ఆర్ మెయింటైనింగ్ ద ఇల్లీగల్ రిలేషన్స్. అవాయిడ్ చేయాలండి వాటిని, సెక్షువల్ కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేయాలి. ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉంటే అక్కడితో ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. గొడిటారు. సో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఇలాగ కొన్ని జనరల్ ప్రికాషన్స్ ఉంటాయి. అలాగే ఫోర్త్ వన్ ఇఫ్ దే వాంట్ టు కన్సీవ్ అంటే ఖచ్చితంగా ఒకవేళ కన్సీవ్ అవ్వాలనుకుంటే దే హ్యావ్ టు యూజ్ ద కాంట్రాసెప్టివ్ మెథడ్ లైక్ కాండమ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల దెర్ విల్ బి ఎ సేఫ్ ఫెర్టిలైజేషన్, సేఫ్గా జరుగుతుంది. ఓకే, గాట్ ఇట్ అన్న. సో దీస్ ఆర్ ద జనరల్ ప్రికాషన్స్ నీడ్ టు బి టేకెన్ టు స్టాప్ ద స్ప్రెడింగ్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. గాట్ ఇట్ అన్న. సో ఇవన్నీ మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఇంకా జనరల్ కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయండి. ఓకే, సో ద లాస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద
లేబర్ పెయిన్స్, లేబర్, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, 1 మార్క్ క్వశ్చన్ అడుగుతుంటాడండి. లేబర్ పెయిన్స్, ఓకే, LABOUR, లేబర్ పెయిన్, PAIN. అసలు లేబర్ పెయిన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లేబర్ పెయిన్ అంటే, సో జనరల్గా ఎప్పుడైతే మనకి చైల్డ్ బర్త్ అంటే ఒక పిల్ల అనేది ఎప్పుడైతే పుడుతుందో బేబీ, ఈ మదర్ యొక్క యూటెరస్ అంటే మనం చూడండి, మనకి ఈ యూటెరస్ నుంచి ఆ బేబీ అనేది బయటకు ఎప్పుడైతే మనకి వస్తుందో, ఓకే, ఆ వస్తున్నప్పుడు ఆ వాల్స్ ఏవైతే ఉన్నాయో మజిల్ వాల్స్ అవి కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అవుతూ ఒక పెయిన్ అనేది ఆ స్త్రీ అనేది భరిస్తుందండి. ఆ పెయిన్ని మనం లేబర్ పెయిన్స్ అంటాం. ఎందుకంటే ఆ వాల్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో అంటే ఆ బేబీ అనేది ఎక్స్పెల్ అవుతుంది బయటికి, అవునా కదా. ఎక్స్పెల్ అవుతున్నప్పుడు ఆ యూటరస్ వాల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి కాంట్రాక్ట్ అవుతూ రిలాక్స్ అవుతుంది. అంటే ఇది ఒక రిథమిక్ వేలో జరుగుతుంది. ద రిథమిక్ వే ఆఫ్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద వాల్స్, ఓకే, WALS, వాల్స్ ఆఫ్ ద యూటరస్. ఓకే, ఆ యూటరస్ యొక్క వాల్స్ అనేవి కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అవ్వడం వల్ల ఆ పెయిన్ ఏదైతే వస్తుందో దాన్ని మనం లేబర్ పెయిన్ అంటాం. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు విచ్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే మనకి చాలా కాన్సెప్ట్స్ అయిపోయినాయి ఇందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్రొడక్షన్ అయింది. Okay, meaning of fertilization and types of fertilization with examples, and introduction of male and female reproductive system, and sexual and asexual reproduction, meaning of the fetus and meaning of the gestation period and time period of the gestation period, and significance of the placenta membrane and meaning of the foeticide, and expand HIV, AIDS and STD, and alage what is the name of the virus that is responsible for AIDS, and what is the meaning of contraception, and how can we prevent the sexually transmitted diseases like AIDS, and what is the meaning of labor pains. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ హ్యావ్ బీన్ కవర్డ్ టిల్ నౌ. Got it done? So I request everyone to please go through this topic once. Okay, until then, have a nice day, take care, stay home, stay safe.